రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువజన పోరు పేరుపైన యువకులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పట్ల చూపుతున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ప్రదర్శన జరిపి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా తీసుకోవాలా. ఈ ప్రభుత్వం విద్యార్థుల్ని ఒక రకంగా చెప్పాలంటే హింసిస్తూ ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదింటి పిల్లలు కూడా డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలని పెద్ద చదువులు చదవాలని ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గతంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చింది. దాన్ని మరింత ముందుకు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 93% మంది విద్యార్థులను కవర్ చేసే విధంగా విద్యార్థులకు ఒక ఆశాజ్యోతిగా మార్గదర్శిగా అనేక సంస్కరణలు విద్యారంగంలో తెచ్చాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అదేవిధంగా విద్యా దీవెన వసతి దీవెనకే దాదాపు 18,000 కోట్ల రూపాయల పైగా ఈ రెండింటికే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టి విద్యార్థులకు ఎప్పుడు అండగా నిలిచినాడు. ఒక భరోసాగా ఉండేవారు జగన్ గారు విద్యార్థులకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 15 నెలలుగా కూడా 5 విడతలుగా కూడా ఈ యొక్క ఈ యొక్క రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగిన అదేవిధంగా వసతి దీవెన విద్యా దీవెన కూడా ఈరోజు పక్కన పెట్టేశాడు. అమ్మఒడి పథకాన్ని కూడా నీరుగార్చినాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి ఒక సంవత్సరం అంతా కూడా దాన్ని అమలు చేయాలి. బడ్జెట్ కేటాయింపులు కూడా ఖర్చు చేయకుండా విద్యార్థుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించినాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇప్పుడు కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి డబ్బులను ఈరోజు కేటాయించకుండా అరకొరగా పెట్టడమే కాకుండా చాలామందికి కోత విధిస్తాడు అనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నెలకొన్నాయి. ఈరోజు నాడు నేడు పథకాన్ని నీరుగార్చినారు. నిరుద్యోగ వృత్తి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. దానికి కనీసం 7,200 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించాల్సినటువంటి ఉంది. ఒక్క పైసా కూడా కేటాయించాలా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయలే. మాటలు చెప్తున్నారు. తమ సమయాన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారం దుష్ప్రచారం చేయడానికి లేకపోతే కక్షపూరిత రాజకీయాలకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు దుర్వినియోగం చేస్తుంది తనకు ఇచ్చినటువంటి అధికారాన్ని. అందుకని ఈరోజు విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున గళం ఎత్తబోతూ ఉన్నారు. రేపటి రోజు విద్యార్థి యువజన పేరుకు యావత్ పార్టీ కూడా కదిలొస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా యువకులు విద్యార్థులు వేల సంఖ్యలో రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని చెప్పి యువజన విద్యార్థులను కోరుతున్నాం. మా యూత్ స్టూడెంట్ లీడర్స్ అందరూ కూడా దీంట్లో బాగా తిరిగి పనిచేస్తున్నారని విజ్ఞప్తి.